చెప్పండి చెప్పండి, మర్యాదగా చెప్పండి. ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్, నాకేమీ తెలియదు. అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్? చూస్తున్నారుగా, నానాజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త. చెప్పండి, నిజం చెప్పండి, ఎవరు తీశారు? నేను తీసా సార్, నేను తీసాను సార్, నేను తీసా సార్, నేను తీసా సార్. సైలెన్స్. ఒక్క ఉంగరాన్ని ఎంతమంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకుందామని సార్. అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందవి ఎలికిన పట్టినట్టుగా ఆఫ్టర్ ఆల్ ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంట్రా? అదేనండి, కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే తల కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. రెడ్డు, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. ఓయ్ హలో. ఆహా అలాగా సార్, సార్ 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 కొంచెం ఇలా రండి సార్. ఏంటయా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి, పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అమ్మాయి, అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంట్రా. మీరేమో మేము తీసామంటూ మమ్మల్ని ఫూల్ చేస్తారంట్రా? రేయ్, ఈసారి అదే ఉంగరాన్ని నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా. కొట్టేయడం ఒప్పేసుకోవడం ఎలా అయితే మాకు పనే ఉందిరా చెప్పండి. రెడ్డు, అయ్యా నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. అసలైనా చెయ్యని నేరాన్ని చేశామో అని ఒప్పుకుంటారంట్రా తలమాసరా? ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని దెబ్బలు తిండం ఎందుకని ముందే ఒప్పుకున్నాం సార్. అదే, నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. అదేలారా, మీరు రాకండి. ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి, మేమే వస్తాం. అలాగే సార్. వెళ్ళారా? పండి. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని